ఆనాటి 10 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం ఆనాడు ఎన్నికలు జరిగినప్పుడు ఒంటెత్తు పోకడతో వేరే ఏ పార్టీ సర్పంచ్ గాని వార్డు నెంబర్ గాని గెలవకుండా ఉండే విధంగా కుట్రాలు పన్ని అక్రమంగా గెలిచిన వాళ్ళంతా మా ఖాతాలోనే ఆనాటి ప్రభుత్వం జమ చేసుకుంటే అలా కాదు అని గ్రామ స్థాయిలో నాయకత్వాన్ని బలపరచాలని గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రాజ్యాంగబద్ధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి పౌరుడికి ఉండే ఓటు హక్కుని నిర్భయంగా తన నోటు హక్కుని ఉపయోగించుకున్న తర్వాత ఎవరైతే వార్డు మెంబర్ గా గెలుస్తారో ఎవరైతే సర్పంచ్ గా గెలుస్తారో వారి వారి అభిప్రాయాల్ని గౌరవించే పద్ధతిలో ప్రతి జిల్లాలో 3 విడతల ఎన్నికలు జరిపించి శాస్త్రీయబద్ధంగా జరిపిన ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 5 నియోజకవర్గాల్లో సుమారు 400 మంది సర్పంచుల్ని 3 రంగుల జెండాని రెపరెపలాడించే విధంగా ప్రతి గ్రామంలోని కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు గాని ఇది నా ఆస్తి అని 3 విడతల పోరాటం చేసి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చిన ముఖ్య కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి గెలిచిన నా సర్పంచులకి వైస్ సర్పంచులకి వార్డు మెంబర్లకి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.